హౌ ఇస్ ద జోష్ బాయ్స్? హౌ ఇస్ ద జోష్? హాయ్ అని కింద కామెంట్లో వేయండి. ఎవరి గురించి మాట్లాడాలి? ఎవరి గురించి మాట్లాడాలి అసలు? ఎవరి గురించి చెప్పాలి అసలు? విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలా? బుమ్రా గురించి మాట్లాడాలా? నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడాలా? హర్షిత్ రాణా గురించి మాట్లాడాలా? ఏసీ జైస్వాల్ గురించి మాట్లాడాలా? ఎవరి గురించి మాట్లాడాలి? చాలా విషయాలు చెప్పేటిది ఉంది. గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడాలా? ఇంత సెలక్షన్ కమిటీ గురించి మాట్లాడాలా? ఎవరి గురించి చాలా విషయాలు చెప్పేది ఉంది. సిరీస్ 3-0తో ఓడిపోయినామా? స్పిన్ ట్రాక్‌లో ఓడిపోయినామా? బ్యాటింగ్ మంచిగా ఆడలేదా? ఇవన్నీ కాదు. ఎంత గట్టిగా కమ్‌బ్యాక్ ఇచ్చినాం అనేది ఇంపార్టెంట్. ఇది కమ్‌బ్యాక్ అంటే. నాకు ఎంతవరకైతే ఆల్మోస్ట్ ఈ టెస్ట్‌ని మనమే గెలుస్తాం. రేపు కూడా మాక్సిమం వికెట్లు ఫటాఫటా తీసేస్తాము. వన్ సైడ్ కొట్టేస్తాము. లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్ప అనే డైలాగ్ వేయాలని ఉంది. కాకపోతే ఈ సిరీస్ మొత్తాన్ని మనోళ్ళు గెలిస్తే ఆ డైలాగ్ పక్కా వేయొచ్చు. కానీ నేను ఇప్పుడే వేస్తున్నా. గెలుస్తారని నమ్మకంతోని. అయితే ఫస్ట్ సెలక్షన్ కమిటీ గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుకుందాం. సీనియర్ ప్లేయర్లు ఎవ్వరు లేరు. ఇంజురీ, రోహిత్ శర్మ బయటున్నాడు. యంగ్‌స్టర్స్ అయినా గట్టి డిసిషన్లు తీసుకున్నాడు. అశ్విన్‌ని తీసి పక్కకు పెట్టిండు. జడేజాని తీసి పక్కకు పెట్టిండు. అసలు జడేజాని తీసి పక్కకు పెట్టడం అంటే అదొక ఆశ్చర్యం అసలు. జడేజా ప్లేయింగ్ లెవెల్‌లో లేడా? ఇంజురీ లేకుండా, అశ్విన్‌కి ఇంజురీ లేకుండా ప్లేయింగ్‌లో లేడా? ఆ! ఆ డిసిషన్ మేకింగ్‌కి నేను రియల్‌గా హ్యాట్స్ ఆఫ్. సిరీస్ ఓడిపోయి వచ్చినాం ఓ దిక్కు విమర్శలు. ఆ గట్స్‌కి రియల్‌గా హ్యాట్స్ ఆఫ్ గౌతమ్ గంభీర్ సెలక్షన్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బుమ్రా గురించి మాట్లాడుకుందాము. ఏం బాల్లు భయ్యా! ఏం బాల్లు అసలు. ఒక్కొక్కటి ఒక్కొక్క బుల్లెట్. గౌతమ్ గంభీర్ నితీష్ రెడ్డికి ఒకటి చెప్పిండంట. ఏందంటే, "నువ్వు ఎదుర్కొనే ప్రతి బౌన్సర్ దేశం కోసం ఎదుర్కొనే ఒక బుల్లెట్ లాంటిది" అని. ఇట్లా బుమ్రా కూడా ఒక్కొక్క బుల్లెట్ ఎట్లా ఏస్తాడో అట్లా ఏస్తుండు. అదేదో బౌలింగ్ మిషన్‌లో ఏస్తున్నట్టే సెట్ చేసి ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్, ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్, ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్ ఒకటే లైన్‌లో సెట్ చేసి ఏస్తున్నట్టు ఏస్తున్నాడు భయ్య. యాస్ ఎ బౌలర్‌గా నేను కూడా ఫాస్ట్ బౌలరే కాబట్టి గర్వంగా ఉంది భయ్య అసలు. ఫీలింగ్ ప్రౌడ్. చాలా చాలా బాగుంది. ఆ ఫీలింగ్ ఏస్తుంటే ఒక్కొక్క బాల్ చూస్తుంటే ఎట్లుందసలు. ఇన్స్పిరేషన్. నిజంగా ఏమంటారు, బుమ్రాని టీ20 వరల్డ్ కప్ అయిపోయినాక రవిశాస్త్రం ఎవరో ఇస్ ఎ కోహినూర్ డైమండ్ అన్నారు. నిజంగా భయ్య ఆ మాట నిలబెట్టుకుండు అసలు. చూపియండి భయ్య అసలు వరల్డ్‌లో ఇప్పుడు అట్లాంటి బౌలింగ్ చేసేటోళ్ళను. ఇంకొకటి యాస్ ఎ యంగ్‌స్టర్స్‌కి మీకు ఒకటి చెప్తున్నా నేను. ఏంది అంటే, మీ యాక్షన్ ఆర్థోడాక్స్ ఉంది, అనార్థోడాక్స్ ఉంది, మలింగ లెక్కుంది. మీ యాక్షన్ మలింగ లెక్కుంది. కోచెస్ చెప్తారు ఇట్లెయ్, అట్లెయ్ అని. లేకపోతే ఆళ్ళు విమర్శిస్తారు. బుమ్రాని కూడా చాలా మంది విమర్శించారు నాకు ఇంతవరకైతే. ఆయన చెప్పుకోలేదు బయటగా. నాకు ఎందుకో పక్కా ఇదేం యాక్షన్ అది ఇది అనిండొచ్చు పక్కా. కానీ నువ్వు నీ పైన నమ్మకం ఉండి రైట్ లెంగ్త్‌లో ఎయడము, లేకపోతే రైట్ లైన్‌లో ఎయడము ఉంటే చాలు. యాక్షన్ అట్లుండాలి, ఇట్లుండాలని ఏమి ఉండదు. కాబట్టి నీ పైన నీకు నమ్మకం ఉండాలి. నీ యాక్షన్ ఎట్లున్నా సరే నీ బాల్ ప్రాపర్‌గా పడితే అదే ఇంపార్టెంట్. బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి చెప్తే రోజులు, వారాలు గడిచిపోతూనే ఉంటాయి. ఆయన ఇండియాకి రేరెస్ట్ డైమండ్ అంతే ఇంకా. అంతకు మించిన పదాలు ఇంకోటి ఉండవు. ఆయన గురించి చెప్పడానికి మాటలే లేవు. అయితే నెక్స్ట్ వచ్చేసి డెబ్యూటెంట్స్ హర్షిత్ రాణా అండ్ నితీష్ కుమార్ రెడ్డి. అసలు నితీష్ కుమార్ రెడ్డి ఏంది భయ్యా! ఆ కాన్ఫిడెన్స్ ఏంది? ఆ కొట్టకం ఏంది? ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హైయెస్ట్ స్కోర్ ఆయన ఉండడం ఏంది అసలు? గ్రేట్. ఆ కాన్ఫిడెన్స్‌కి అయితే అబ్బా! ఫస్ట్ టెస్ట్ ఆడుతున్నట్టే లేడసలు. ఒక 100 టెస్ట్‌లో, 50 టెస్ట్‌లో, ఎన్నో టెస్ట్‌లు ఆడినట్టు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు అంత కాన్ఫిడెంట్‌గా ఆడుతుండు. నేను ఇన్ని రోజులు అంటే మేము అకాడమీలో ఉన్న అంటే తెలుగోడు అంటే మన తెలుగు స్టేట్స్‌లోకెళ్ళి ఒక్క ప్లేయర్ చెప్పుకోదగ్గ ప్లేయర్ లేడు అనుకునేటోళ్ళము. కానీ నితీష్ రెడ్డిని చూస్తే గర్వం అనిపిస్తుంది. మన తెలుగోడు ఒకడు ఉన్నాడురా అనే ఒక థింగు. ఈస్ డెఫినెట్‌లీ స్టార్ ఫర్ ఇండియన్ క్రికెట్ భయ్యా. ఈస్ ఎ ఫ్యూచర్ ప్లేయర్ పక్కా చెప్తున్నా నేను. హి విల్ బీ పక్కా ఉండాలని ఆశిద్దాం. నెక్స్ట్ వచ్చేసి హర్షిత్ రాణా. హర్షిత్ రాణా ఏదో కేకేఆర్ అది ఇది అంటుర్రు గానీ యాక్చువల్‌గా ఆయన డెక్‌ని హార్డ్‌గా హిట్ చేస్తాడు. ఆస్ట్రేలియన్ కండిషన్‌లో డెక్‌ని హార్డ్‌గా హిట్ చేసే బౌలర్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే గంభీర్ ఏరి మరీ కోరుకుండు ఆయనను. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఆయన ఇస్తున్నాడు. 3 వికెట్ తీయడం అసలు చిన్న విషయం కాదు డెబ్యూటెంట్ అయ్యుండి. అయితే బుమ్రా ఒక సైడ్ మంచిగా ఏస్తుంటే ఇంకో సైడ్ కూడా రన్స్ లీక్ చేస్తే అది మైనస్ అయిపోతది. బుమ్రాని మంచిగా సీ ఆఫ్ చేసి వీళ్ళు మంచిగా నెక్స్ట్ ఈ ఎండ్ నుంచి మంచిగా రన్స్ స్కోర్ చేసుకుంటారు ఆస్ట్రేలియన్స్. కానీ ఇటు పక్క నుంచి కూడా మంచిగా చేయడం. అటు ఇటు కొంచెం అటు ఇటుగా రన్స్ ఇచ్చిండులే గానీ ఓవరాల్‌గా మస్తు చేసిండు ఆయన కూడా. డెక్‌ని హార్డ్‌గా హిట్ చేయడం, మంచిగా కండిషన్స్ యూజ్ చేసుకోవడం, ప్రాపర్ లైన్ లెంత్ ఎయడం. ఇంగా ట్రావిస్ హెడ్ వికెట్ అయితే ఇంగ చెప్పకూడదసలు. ట్రావిస్ హెడ్‌ని అంత మంచిగా ఆయన ఎంత ఘోరమైన బీభత్సమైన ఫామ్‌లో ఉండసలు. ఆయన అట్లా వికెట్ తీయడం ఏం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది భయ్యా అసలు. ఆ! అసలు వికెట్ ఏమంటారు,
ఆయన అసలు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ట్రావెస్ సైడ్ ఉన్న ఫామ్‌కి అసలు బౌలర్‌లే బెరుకోవాల్సిన సిట్యుయేషన్‌ల తోపు. అసలు మంచి అసలు అంత మంచి బాల్ ఏయడము, ఆ వికెట్ తీయడం గ్రేట్. డెబ్యూట్ అయిన ఉండే అది కూడా మళ్ళా. ఆయనతో పాటు ఇంకా సిరాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనా. ఆయన తోపు. ఆస్ట్రేలియా అంటేనే సిరాజ్ ఇంకా అసలు వేరే లెవెల్ ఏస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఎస్వి జైస్వాల్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఎస్వి జైస్వాల్ వీళ్ళంతా చూసి అసలు ఇన్ఎక్స్పీరియన్స్ ఏం ఆడతారు, ఆల్రెడీ 3-0 సిరీస్ ఓడిపోయారు, ఏం ఆడతారు అన్నారు. ఈడ ఇన్ఎక్స్పీరియన్స్ కన్నా ఆ ఫాము ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్వి జైస్వాల్ దగ్గర అది టన్నులు ఉంది. ఎస్వి జైస్వాల్ స్టోరీ ఏంటనే అసలు వేరే లెవెల్ భయ్య. ఆయన 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 లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అసలు అవి దారుణం. మన పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంటే అసలు ఎస్వి జైస్వాల్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు. ఏడనో వర్క్ చేసుకుంటా అట్లా ముంబై టఫెస్ట్ సిటీ, మొత్తం తోపు ప్లేయర్లు ఉంటారు. వాళ్ళని మొత్తం ఎదుర్కొని వచ్చి అసలు పర్ఫామ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ముంబైలోకి వెళ్ళి వచ్చినామంటేనే అదో పెద్ద కాంపిటీషన్ దాటి వచ్చినట్టు ఉంటుంది. సో ఎస్వి జైస్వాల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మన విరాట్ బాయ్ కింగ్ కోహ్లీ 81st సెంచరీ. ఇంత ఏం చెప్పాలి భయ్య కోహ్లీ గురించి. అసలు ఫామ్ లేదన్నారు, మొత్తం అయిపోయిందన్నారు, ఆడలేడన్నారు. అప్పుడు ఏం చెప్తారు హేటర్స్? కింగ్ కోహ్లీ ఇస్ బ్యాక్ అనడానికి ఏమి ఉండదులే కానీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫామ్. కాకపోతే ఆయన సెంచరీలు కొడితేనే ఆయన కింగ్ అయింది కాబట్టి సెంచరీలు కొడితేనే ఆయన ఆడుతున్నట్టు ఫామ్లో ఉన్నట్టు ఉంటుంది. ఆయన 50 కొడితే ఎవరికి అదేదో అవుట్ ఆఫ్ ఫామ్లో ప్లేయర్ లెక్క కొడతాడు. అట్లా సెట్ చేసుకుని ఆయన స్టాండర్డ్ ఆయన. అందుకే సెంచరీలు కొడితేనే ఆయన ఫామ్లో అంటారు కాబట్టి నేను ఈజ్ బ్యాక్ అని చెప్తున్నా. ఆయన ఎప్పటికైనా ఆయన ఫామ్ ఏం కోల్పోడు. ఆయన ఫిట్నెస్, ఆయన మొత్తం ఆ ఫీల్డ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే థింగ్స్ కానీ అవన్నీ ఎప్పటికీ తక్కవు. ఆస్ట్రేలియాకి వస్తేనే ఆ సాయిల్, ఆ బ్లడ్ కానీ మొత్తం వేరే ఉంటుంది. బీజీటీ అంటేనే మామూలుగా ఉండదు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే మీకు కూడా అనిపిస్తుంది ఆ డిక్లరేషన్ వేయకుండా ఉంటే బాగుంటుండే, నితీష్ రెడ్డి 50 అవుతుండే, 50 అవుతుండే మంచిగా, ఇంకా ఎక్కువ స్కోర్ ఉంటే ఆస్ట్రేలియాకి ఇంకా టైట్ ఉండే, ఇంకా 3 రోజులు ఉంది, ఎందుకు ఇచ్చారు డిక్లరేషన్ అనుకుంటుర్రా? అయితే డిక్లరేషన్ ఎందుకు ఇచ్చారు ఒక వైల్డ్ గెస్ చేయండి, కింద కామెంట్ చేయండి, జస్ట్ గెస్ చేయండి అంతే. అయితే ఈ ఒక ట్రిక్కీ థింగ్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆస్ట్రేలియన్స్ అలసిపోయారు. అంత ఈజీగా ఫ్రీ మూమెంట్ ఉండదు, ఫుల్ అలసిపోయి ఉంటారు. కాబట్టి రేపు ఒకవేళ అయిందనుకో ఏమైపోతుందో ఫ్రెష్ వస్తారు, ఫ్రెష్ ప్లాన్స్ ఉంటాయి, ఫ్రెష్ థింగ్స్ ఉంటాయి. ముందే ఆస్ట్రేలియన్స్ వాళ్ళ కంబ్యాక్ కింగ్స్ వాళ్ళకి ఏదో రఫ్ ప్యాచ్ నడుస్తుంది అంతే. ఇంతకుముందు మనకి ఏదో సిరీస్ నడిచినట్టు అంతే, వాళ్ళకి రఫ్ ప్యాచ్ నడిచింది అంతేలే. కానీ ఇంకోటి ఏంటంటే పిచ్ బాగా వాడి ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ అనేది ఉంటుంది, కొంచెం ఏమంటారు ఆ రఫ్ ప్యాచెస్ అన్నీ ఉంటాయి. ఆ ప్యాచెస్లో పడితే బాల్ ఎక్కువ స్వింగ్ కావడం, లేకపోతే సడన్గా లో కావడం, కానీ కొంచెం ఆ డే ఎండింగ్లో ఆ థింగ్స్ అనేది బౌలర్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందుకనే డిక్లరేషన్ ఇచ్చారు. అది కూడా ఒక పాయింటే. డిక్లరేషన్ ఇచ్చేందుకు మన వాళ్ళు మంచి డిసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ రేపు మ్యాక్సిమం నాకు ఎంత ఆల్రెడీ 3 వికెట్లు పడ్డాయి. ఇంకా మ్యాక్సిమం నెక్స్ట్ కూడా నాకు ఎంతవరకు అయితే మ్యాక్సిమం ఇండియా గెలుస్తుంది. ఇంకా చెప్పలేము ఒకవేళ ఎవరైనా మంచిగా ఆడితే తప్ప. కానీ చెప్పలేము, వాళ్ళు కూడా ఆస్ట్రేలియన్స్ ముందే తక్కువ అంచనా వేయవద్దు. కాబట్టి చూద్దాం మళ్ళీ రేపు ఏమవుతుందో. ఈ టెస్ట్తో డైలాగ్ గుర్తొస్తుంది ఏంటంటే కమ్బ్యాక్ ఈజ్ పర్సనల్ అన్నట్టు ఈ డైలాగ్ గుర్తొస్తుంది. మీరు కూడా కింద కామెంట్ చేయండి అనాలిసిస్ ఎట్లా అనిపించింది. మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ, గుడ్ బై.